అద్భుతంగా నువ్వు విడుదల పొందే మాట కావాలా, మాట పక్కన పెట్టి ముందు అద్భుతం కావాలా? అరే మాట వింటే కదా నీకు అద్భుతం జరిగేది. మాట పక్కన పెట్టి అద్భుతం ఎలా జరిగింది? అందుకే చెప్తున్నా, ఇంతసేపు ఈ ప్రసంగం అంతా దీని మీద ఎందుకు నడిచిందంటే, దేవుని మాటలకి ఫస్ట్ సరిగ్గా విలువనివ్వటం మనం నేర్చుకుందాం. దేవుడు ఏం చెబుతున్నాడో అది తెలుసుకోవటానికి తపన పడదాం. దేవుడు ఏం హెచ్చరికలు చేస్తున్నాడో ఆ హెచ్చరికలు తీసుకోవటానికి తపన పడదాం. చేతనైనంత మటుకు దేవుని పాదాలు పట్టుకుని ఆయన మాటల్లో నడవటానికి జాగ్రత్త పడదాం. అప్పుడు బాగుపడతాం, అప్పుడు దావీదులు అవుతాం. ఆ మాటలు వెనక్కి దూసేస్తే సౌళ్ళు అవుతాం, దావీదులుగా. యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు యేసు ప్రభు సీమోను అడిగాడు. అక్కడ శిష్యులు చాలామంది ఉన్నారు. ఆ శిష్యులు ఎవరిని అడగల ఆ మాట? యోహాన్నే యోహాను కుమారుడు అయిన సీమోను అని సీమోను పేతుర్నే ఆ మాట అడిగాడు. మిగిలిన వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళు ఎవరిని అడగకుండా పేతురుని ఒక్కడనే ఆ మాట అడగడానికి గల కారణం ఏంటి? ఓ ప్రశ్న. ఇప్పుడు అక్కడ తోమా ఉండి ఉండొచ్చు, బర్తిలోమై ఉండి ఉండొచ్చు, యాకోబు ఉండి ఉండొచ్చు, యేసు ప్రభు శిష్యుల్లో అందరూ ఉన్నారు. పేతుర్ని మాత్రమే అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అడుగుతాడు. ఆయన అయ్యా నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతాడు. అట్లయితే నా గొర్రె పిల్లల్ని మేపంటాడు, నా గొర్రెల్ని మేపంటాడు, నా గొర్రెల్ని కాయి అంటాడు. 3 సార్లు అడిగి 3 సార్లు 3 బాధ్యతలు అప్పచెప్తాడు సీమోను పేతురుకి. ఈ 3 సార్లు పేతురుని అడిగినప్పుడు పేతురు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని 2 సార్లు చెప్పాడు. మళ్ళీ 3వసారి అడిగినప్పుడు కొద్దిగా బాధ కలిగింది. ఎందుకు నాయనా ఎవరిని అడగకుండా నన్నే అడుగుతున్నావు? నేను నీకు తెలియదయ్యా ఇంతసేపు అడుగుతున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. 3వసారి కూడా నన్ను ఆ మాట అడిగావు నువ్వు. ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నీకు తెలియదా అయ్యా? నువ్వు సమస్తం ఎరిగినోడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అయ్యా అన్నాడు. అప్పుడు నా గొర్రెలను మేపుము అని ముగించాడు. నా పాయింట్ ఏంటంటే, ఎవరిని అడగకుండా సీమోనునే ఆ మాట అడగడానికి గల కారణం ఏంటంటే, సీమోను పేతురుని అడగడానికి గల కారణం ఏంటంటే, సీమోను పేతురు తేడా పడ్డాడు ఒక పాయింట్ దగ్గర. అది చూపిస్తాను చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ఎవరో? సీమోను పేతురు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరగనని 3 మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను నేను. ఏమన్నాడు? నీవు నన్ను ఎరగనని 3 మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇదే మాట మరో చోట ఉంటుంది చూడండి. నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. అది పాయింట్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, చెప్తా. నీ బైబిల్లో ఇప్పుడు చదివిన మాట అండర్లైన్ చేసుకోండి. 26:33 మత్తయి అండర్లైన్ చేయండి, చెప్తా. అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకు మనుష్య కుమారుడు దుష్ట మనుషుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను సిలువ వేసి చంపుతారు, 3వ నాడు ఆయన తిరిగి లెగుస్తాడు. ఈ మాటలు యేసు ప్రభు శిష్యులతో తరచు అన్నాడు. ఆ రాత్రి ఇంకా నిశ్చయంగా చెప్పాడు, ఇలా జరగబోతుంది అని. నేను కాపరిని కొట్టుదును, గొర్రెలు చల్లా చెదరైపోవు, నేను రాయబడి ఉన్నది నెరవేరుతుంది అనే మాట ప్రభు పలికినప్పుడు సీమోను పేతురు స్పందించాడు. ఏమని అన్నాడు? ఈ మాటలు చెబుతా యేసు ప్రభు, సీమోనో, సీమోనో, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకున్నాడు. నేను పర్మిషన్ ఇవ్వకుండా లేను, ఇచ్చా పర్మిషన్. మిమ్మల్ని శోధించడానికి పర్మిషన్ ఇచ్చా. పర్మిషన్ అయిపోయింది, నీ మీదకి వచ్చింది. అయితే నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కోసం వేడుకున్నా. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల మనసును స్థిరపరచయ్యా అని చెప్పాడు. సరే ప్రభు అంటే గొడవ ఉండేది కాదు. అలాగే తండ్రి నీ దయనాయన అంటే గొడవ ఉండేది కాదు. ఆ మాట అనలా, అతి చేశాడు. ఏం చేశాడంటే, ప్రభువా
నమ్మకాల విషయం మాట్లాడుతున్నావా? మా నమ్మకాన్ని అనుమానిస్తున్నావా? అయ్యో ఎంత మాట తండ్రి. అవసరమైతే వీళ్ళందరూ నీ విషయమై అభ్యంతరపడితే పడతారేమో కానీ నీతో చెరలోనికి రావడానికైనా మరణంలోనికి రావడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అంతేగాని నీకు అపనమ్మకస్తున్నై ఉండటం మాత్రం అసంభవం తండ్రి. నీకోసం చచ్చిపోతానయ్యా. ఐ లవ్ యూ. ఎసయ్యా, నేను నిన్ను ప్రేమించుచున్నానయ్యా. ఎంత ప్రేమో తెలుసా? నీతో పాటు జైలుకు రావడానికైనా సిద్ధం, చచ్చిపోవడానికైనా సిద్ధం. మిగిలిన వాళ్ళు అన్నారు ఆ మాట. ఎందుకు వచ్చిన గొడవలే అని మౌనంగా ఉన్నారు. ఆయన చెప్పాడు, వీళ్ళు విన్నారు. నాకెళ్ళి చూడండి, స్తోత్రం. కానీ సీమోను పేతురు మాత్రం తొందరపడి ఆ మాట అన్నాడు. అన్నందుకు ఏం జరిగిందో నీకు తెలుసు. మిగిలిన వాళ్ళు ఎవరికి వెళ్ళి చూడలేక యేసు ప్రభు పేతురికి వెళ్ళే చూశాడు. ఏమన్నావు? నా కోసం చెరలోకి వస్తావా? నా కోసం మరణంలో కూడా వస్తావా? వీళ్ళందరూ అభ్యంతరపడిందా, నువ్వు అభ్యంతరపడవా? కొన్ని గంటల్లోనే, కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా కాదు, కొన్ని గంటల్లోనే ఈ రాత్రి తెల్లవారక మునుపు, కోడి కుయ్యక మునుపు 3 సార్లు ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని నువ్వు పచ్చి అబద్ధం ఆడతావు. ముమ్మారాడతావు. ఒకసారి కూడా కాదు, 3 సార్లు ఆడతావు. కోడి కూసే లోపే, అంటే కొన్ని గంటల వ్యవధిలోనే నువ్వు అన్న మాట నువ్వు తప్పుతావు అన్నాడు. నా ప్రాణమైన వదులుతాగా జరగదన్నాడు. పలికినోడు ఎవరు? పలికినోడు యేసయ్య. కనీసం ఆ 2వ అన్నా అవునా ప్రభా, అయ్యో తొందరపడ్డానైనా నన్ను క్షమించంటే బాగుండేది. అట్టుకోవడంలా అవసరమైతే చావలసి వస్తే చచ్చిపోతా కానీ నిన్ను మాత్రం ఎరగనని నేను అనను అన్నాడు. ఎంత భరోసా, ఎంత కాన్ఫిడెన్స్! తన నమ్మకత్వం పట్ల అతనికి ఎంత నమ్మకం! చివరికి పేతురన్న జరిగిందా, ప్రభువు చెప్పింది జరిగిందా? మానవుని యొక్క మనస్తత్వము, మానవుని యొక్క బలాబలాలు ఆ సృష్టికర్తకు తెలియవు. మనకేమాత్రం సామర్థ్యం ఉందో, మనకేమాత్రం పట్టుత్వం ఉందో ఆ మహనీయుడికి తెలుసు. మనల్ని నిర్మించిన నిర్మాత ఆయన. పట్టేశాడు. నీ సరికెంతో నాకు తెలుసు కానమ్మా, నీకు నెలలు, రోజులు కూడా అవసరంలా, వారాలు కూడా అవసరం. ఈ నైట్ తెల్లారేటప్పటికి నీ రంగు బయటపడి చూడన్నాడు. నిజంగానే బయటపడింది. ఈ మాటలు చెప్పి ఆయన ప్రార్థించడం అయిన తర్వాత ఇస్కరియోతు యోధా వచ్చి యేసు ప్రభువును అప్పగించడం గంటల్లోనే జరిగింది. వాళ్ళు ఆయన అరెస్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళడం అంతా జరిగింది. తర్వాత ఆయన్ని ఏం చేస్తారో చూద్దామని ఆయన్ని ఫాలో అవుతా వెళ్ళాడు పేతురు. అల్లంత దూరం ప్రభు ఉంటే ఇక్కడ తిరుగుతున్నాడు, ఆయన ఏం చేస్తారో అని. నీతో చావుకు వస్తానన్నాడు, చెరలోకి వస్తానన్నాడు, మరి దగ్గర కూడా రావట్లేదు. ఇప్పుడు ఆయన అల్లాడుంటే ఈయన ఏడు తిరుగుతున్నాడు. ఈలోపు ఏం జరిగింది? ఒకరు వచ్చారు. నేను ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసావు? నువ్వు ఆ యేసుతో కూడా ఉన్నట్టు నాకు జ్ఞాపకం ఉంది, నువ్వు యేసు శిష్యులో ఒకడివి కాదు అన్నాను. ఎవరు? నేనా? యేసు ఎవరు అన్నాడు. ప్రాణ భయం. నాకు యేసు తెలుసు, నేను ఆయన శిష్యుడు అంటే తీసుకెళ్ళి ఈయన కూడా అరెస్ట్ చేసి లోపలేస్తారేమో భయం. యేసు ఎవరు నాకేం తెలుసు? కాదే, ఆయన శిష్యుల్లో ఒకడు అచ్చం నీలానే ఉన్నాడు. అలాగుంటే ఉండొచ్చు, నేను కాదుగా. అసలు యేసు ఎవరు అన్నాడు. నాకు తెలియదే అన్నాడు. ఈ మనిషి వెళ్ళి ఇంకొక మనిషికి చెప్పారు. అదిగో అక్కడ చలి కాచుకుంటున్నాడు, యేసు అనుచరుల్లో ఒకటిలాగా ఉన్నాడు, నాకు డౌట్గా ఉందంటే ఇంకొకళ్ళు వచ్చి అడిగారు. ఇగో నిన్నే, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకటివి కాదు, అబద్ధం ఆడుకుని చెప్పు, నువ్వే కాదు, నువ్వే కదా అంటే ఏం మీ తడగొకళ్ళు వచ్చి ఇందాకేమో ఆయన వచ్చి అడిగాడు, ఇప్పుడే నువ్వు వచ్చి అడుగుతున్నావు అమ్మాయి. అసలు యేసు ఎవరు? పదే పదే యేసు నా దగ్గరకు వస్తారేంటి? యేసు ఎవరు? ఆయన ఎవరు? నేను ఎరగను అన్నాడు 2 సార్లు. 3వసారి వీళ్ళిద్దరు పోయి బహుశా ఇంకో కొంతమంది తెచ్చి ఉంటారు నాకు తెలిసి. జనాలు ఒక పట్టణం వదిలిపెట్టరుగా. ఇక వచ్చి మళ్ళీ అడిగారు, అబద్ధం ఆడకుండా నిజం చెప్పు, నువ్వు యేసు శిష్యుల్లో ఒకటివి కాదు, నీ పేరు సీమోను పేతురు కాదు అంటే దొరికిపోయాను బాబు అని టెన్షన్ వచ్చేసింది మనోడికి. వచ్చేసి ఏమంటాడు తెలుసా? ఇప్పటికి 3వసారి నన్ను అడగటం మీరు. నేనే కానీ యేసు శిష్యుడిని అయితే నేను అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి. కాడికి వెళ్ళిపోయాడు. తాను శపించుకున్నట్టుకు మొదలు పెట్టిందని రాయబడి ఉంది. చూడండి ఎంత దారుణమో. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. అసలు ఈసారి అయితే
పద్దాకలు వచ్చి నన్ను అడుగుతారేంటి మీరు? నాకు తెలియదు ఆయన ఎవరో, నేను ఎరగను, నేనే కానీ ఆయన అనుచరుని అయితే నేను అలా అయిపోవాలి ఇలా అయిపోవాలని శాపాలు పెట్టుకోవటం మొదలుపెట్టి 2-3 శాపాలు పెట్టుకుని చూశాడు. చూస్తే అక్కడ యేసుప్రభుని కొడుతున్నారు. ఆ దెబ్బలు తింటా ఈ అబద్ధాలు ఆడుతున్న శిష్యుడి వైపు చూశాడు. అటు పక్క కొడుతున్నారు, ఆ దెబ్బలు తింటాను ఇటు చూశాడు. గుండె పగిలిపోయింది పేతుడికి. ఎందుకు చూసుంటాడు? నీకోసం చెరలోకి వస్తానన్నావు, నీకోసం చనిపోతానన్నావు కదా సీమోను. ఏమన్నా కనీసం నేను ఆయన అనుచరుణ్ణి అని కనీసం సాక్ష్యమీ లేకపోయేదేనా? ఇదే కదా నీ నమ్మకత్వం? అర్థమైందా నీ నమ్మకత్వం? నీ నమ్మకత్వం యేసయ్య చూపులు అర్థం ఏముంటుంది? ఏమై ఉంటుంది? అలా ఒకవేళ యేసయ్య చూస్తే సీమోను పేతురికి సిగ్గు కలిగి తలదించుకోవాలి, కానీ ఏడవాల్సిన అవసరం లేదు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే సీమోను పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను అని ఉంది. ఒక తప్పు చేసే వ్యక్తిని నువ్వు తప్పు చేసావు, తప్పుడు దానివి, తప్పుడోడి అంటే వాళ్ళ మనసు కఠినపరచబడిద్ది, కన్నీళ్లు రావు. అర్థమైందా? మనసు కఠినపరచబడిద్ది. నువ్వు తేడా అనే కొద్ది రాయి అయిపోతా ఉంటారు. కానీ అక్కడ యేసు ప్రభు చూసిన చూపులోని ఆంతర్యం ఏంటో తెలుసా? సీమోనో సీమోనో, నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు బలహీనుడు అయిన మనుషుడివి, నీకు ఆ సామర్థ్యం లేదని నాకు తెలుసు. యేసయ్య చూపుల ఆంతర్యం. అయినా నువ్వు నా రెక్కా ప్రక్కా ఉంటా, సంవత్సరాలుగా నాతో తింటా, నాతో పరుండుతా, 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు.